కన్నా గొడవ వద్దు చెయ్యి, ఇట్లా పిల్లలు రాపుతానికి అన్ని కుచ్చుకోపోయినాయి. కుచ్చుకోపోతే కూడా అట్లని రాళ్ళు కొట్టారు. ఫోన్ చేసి డాడీ నువ్వు ఎప్పుడు వస్తావు, ఏడున్నావు నువ్వు అని అంటుంది. వాళ్ళకి పలుకుబడి ఉంది కాబట్టి వాళ్ళది ఒక అర్ధ గంటలో కేసు బుక్ అయితే మాది కొట్టిన 2వ రోజుకు కేసు బుక్ చేసారు. ఎంత అన్యాయం ఉందో ఈ వ్యవస్థ చూడండి. మాకు అదే బాధగా ఉంది. క్రీస్తు విజయం అనే మన ఈ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. మత్తయి శుభవార్త 24వ అధ్యాయము 9వ వచనాన్ని ఈ ఉదయకాల వేళలో మీదటకు తెస్తున్నానండి. సంఘటనకు రిలేటెడ్గా ఈ వచనాన్ని దేవుడు ముందుగానే మనకు తెలియచేశాడు. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు, మీరు నా నామము నిమిత్తము సకల జనుల చేత ద్వేషింపబడుదురు. ఈ మాటల సారాంశం ఏంటంటే, కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రాంతాల్లో కొంతమంది క్రైస్తవ జాతికి ఎదురయ్యేటువంటి లేక క్రైస్తవ భక్తి కలిగిన క్రైస్తవులకు ఎదురయ్యే సమస్య ఇది. కేవలము క్రీస్తు కొరకు జనవాడ గ్రామంలో ఉన్నటువంటి ఆ ప్రజలు హాస్పిటల్ పాలు ఎందుకు అయ్యారంటే, రాళ్ల దాడికి ఎందుకు గురయ్యారంటే, ఆ కష్ట నష్టాలు కేవలం హిందువులను సాతాను ఆవరించి హిందూ మతోన్మాదంతో క్రైస్తవులను అణిచివేయటానికి, వారి మీద దాడి చేయటానికి, వారిని చంపటానికి, కొట్టడానికి సిద్ధపడేటట్లుగా సైతాను ప్రేరేపించింది అన్నది సత్యం అండి. ఈ విషయాలను మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ వస్తున్నానండి. ఈ వీడియోను కూడా అందరికీ షేర్ చేయండి. నా దగ్గరకు ఒక వీడియో వచ్చిందండి, నేను చూడటం జరిగింది రీసెంట్గా. మరి మైక్ టీవీ అనే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు హాస్పిటల్లో ఉన్నటువంటి వారిని వారు విజిట్ చేసి అసలు అక్కడ ఏం జరిగింది, ఆ రోజు సంఘటన, మీకు ఎందుకు ఇలా దెబ్బలు తగిలాయి ఏంటి అంటూ వారిని ఆరా తీసే ప్రయత్నం చేశారండి. అక్కడ స్త్రీలు తమ భర్తలకు సేవ చేస్తూ ఆ హాస్పిటల్లో రోగశయ్య మీద పడి ఉన్నటువంటి వారిని పరామర్శిస్తూ అక్కడ ఉంటూ వారి కన్నీళ్ళు, వారి దుఃఖము, వారి మాటలు వింటుంటేనండి నిజంగా నాకు కూడా చాలా బాధ, దుఃఖము అని చాలా కష్టం అనిపించిందండి వినటానికి. నిజమండి, మీరు కూడా చూడండి. వీళ్ళని బట్టి నేను ఆ వీడియో ప్లే చేసే ప్రయత్నం చేస్తాను. అది వేరే ఛానల్కి సంబంధించింది కనుక కనీసం చిన్న చిన్న క్లిప్లైనా మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. ఎప్పటి నుంచో కూడా దళితుల మీద దాడులు ఆగట్లేదు. ఎక్కడి నుంచో కూడా మనం ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నాం. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ సో ఇట్లనే జరుగుతుంది. దళితుల మీద దాడులు ఇవన్నీ కూడా గతంలో మనం చూసినాం. ఎగ్జాక్ట్లీ ఫస్ట్ నుంచి మన ఛానల్లో మనం ఏదైతే ఇది సత్యం అని చెప్పుకొస్తున్నామో వారు చెప్పిన మాటల్లో కూడా ఎగ్జాక్ట్గా మన క్రీస్తు విజయం ఛానల్లో అక్కడ జరిగిన సంఘటన జరిగినట్లుగా ఖచ్చితంగా అబద్ధం లేకుండా ఎలాగ చెప్పామో అదే వారు చెప్తున్నారండి. ఏదో రోడ్డు వేస్తున్నామండి, రోడ్డును అడ్డుకోవటం ఎందుకండి, రోడ్డు అందరికి ఇష్టమే కదండి, అందరికి మంచిది కదా, గ్రామానికి శుభ్రంగా మంచి పేరు కదా అంటూ కవరప్పులు, మేకప్పులు, ప్యాకప్పులు చేస్తూ మసిపూసి మారేడుకాయ చేసే వ్యవహారం హిందువులు కొంతమంది చేసినా అక్కడ వాళ్ళ మాటల్లో విన్నప్పుడు గుండెలు కరిగిపోతున్నాయండి. చాలా బాధేస్తుందండి, జాలేస్తుందండి, ఏడుపు వస్తుందండి.
కేవలము చర్చి దగ్గరకు వచ్చేటప్పటికి చర్చి వైపు దాన్ని ఎక్స్టెన్షన్ చేయాలి అన్నది హిందువుల వాదన. పాత ప్రకారంగానే చర్చికి ఇబ్బంది కలగకుండా రోడ్డు వేసుకుంటూ వెళ్ళిపోండి, పాత రోడ్డు ఎలా ఉందో అలా వేసుకోండి అని వీళ్ళ వాదన. వీళ్ళు ఒక 30 మంది 40 మంది లోపే ఉన్నారంటండి, మహా అయితే ఒక 30 మంది. వాళ్ళు 200-300 మంది దాకా జనం వచ్చి పడ్డారంట అనుకోకుండా. వీళ్ళు ఏమంటారంటే వాళ్ళకి అంతకుముందు మాకు ఎప్పుడు గొడవలు లేవండి, ప్రేమగానే ఉన్నాం, ద్వేషాలు లేవు, కక్షపూరితమైన వాతావరణం లేదు. అయితే వాడు వాంటెడ్గా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ కక్షపూరితంగా అరుస్తూ చర్చి మీదకు వచ్చి చర్చిలో ఉన్నవారు కూడా బయటకు లాగి కొట్టారంట. ఏమండి, చర్చి మీద రాళ్ళు రువి తలుపులు వేసుకుంటే భయంతో దాక్కుంటే, ఏమండి ఎంత దారుణం అండి. మనం అసలు ఎక్కడ జీవిస్తున్నాం? భారతదేశంలోనేనా, లేక ఎక్కడన్నా పాకిస్తాన్లో ఉన్నామా, లేకపోతే ఏదన్నా భారతీయులంటే గిట్టని కంట్రీస్లో ఉన్నామా? ఇంత దారుణం ఏంటండి మన కళ్ళ ముందే? ఇంత దారుణం జరిగిందా అని వాళ్ళు చెప్తుంటే ఇంకా రక్తం మరుగుతుంది అంటారు చూసారా, అలా అనిపిస్తుందండి ఒక్కొక్కసారి. సరే, ఏం చేద్దామండి, మన యేసయ్య ప్రేమామయుడు, కరుణామయుడు, దయామయుడు. మనం ప్రేమించాల్సిందే, క్షమించాల్సిందే. సరే, చట్టం తన పని తను చేసుకెళ్తూ ఉంటుంది. ఏమండి, ఇలాంటి పరిస్థితులు మరొక చోట సంభవించకూడదు అని మనం భావిస్తున్నాం. కాకపోతే మళ్ళా భద్రాద్రిలో ఎక్కడో మరొక చర్చిని రహస్యంగా రాత్రిపూట కాల్చివేసినటువంటి వార్తా కథనాలు కూడా నా దగ్గరకు వచ్చాయండి. సోషల్ మీడియాలోకి రాకముందే నా దగ్గరకు వచ్చాయి. ఆల్రెడీ 2-3 మీడియాలో పెట్టేశారు కనుక మన ఛానల్లో ఇక ఆ వార్తా కథనాన్ని నేను ప్రచురించలేదు. అది పర్మనెంట్ కట్టడం కాదు గాని కర్రలతో తాటాకులతో కట్టుకున్న మందిరం అది. ఎన్నో ఏళ్లుగా ఆ మందిరంలోనే వారు ప్రతి ఆదివారము, అలాగే ప్రతి శుక్రవారము, అలాగే ప్రతి బుధవారము ఈ విధముగా ఆరాధనలు జరుపుకుంటున్నారు. మొన్నటి శుక్రవారం నాడు అనగా 16వ తేదీ ఫిబ్రవరి రాత్రి కాలంలో ఆ చర్చికి గుర్తు తెలియని దుండగులు ఆ చర్చికి నిప్పంటించారు. ఎవరందాం, మతోన్మాదులే ఈ పని ఖచ్చితంగా చేసి ఉంటారు అనుకోక తప్పదు. ఆ చర్చిలో అంతకుముందే శుక్రవారం సాయంకాలపు ఆరాధనను ముగించుకుని ఎవరికి వారు ఇంటికి చేరిపోయారు. అయితే ప్రతిరోజు రాత్రి కాలంలో ఒక పెద్ద ఆయన, వెంకటేశ్వర్లట ఆయన పేరు, ఆయన ఆ కాపలాగా ఉంటారు. ఆయన లోపల ఉండగానే 11:30 ఆ ప్రాంతంలో చర్చికి నిప్పంటించేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం, తెలంగాణ రాష్ట్రంలో దానవాయిపేట అనే గ్రామం శివారు, అంటే పొలం గట్టు మీద పొలం ప్రాంతంలో, వారికి చెందిన పొలం ప్రాంతంలో ఇదిగో దీనిని నిర్మించుకున్నారు. చూడండి ఏ విధంగా దీనిని తగలబెట్టేశారు. రోజు రోజుకి క్రైస్తవ్యంపై దాడులు పెరుగుతున్నాయి. ప్రార్థనా మందిరాలను తగలబెట్టేస్తున్నారు. వారు కష్టపడి నిర్మించుకుని గత కొన్నేళ్లుగా ఈ మందిరంలో ప్రార్థనలు జరుపుకుంటున్నారు. ఇది ఎవరి పని అయి ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. గుర్తు తెలియని దుండగులు, ఎవరినందాం, ప్రార్థనా మందిరాలను సహితం తగలబెట్టే పని ఎవరు చేస్తారు? సహజంగా ప్రార్థనా మందిరం అనగానే ప్రతి ఒక్కరికి ఒక గౌరవం ఉంటుంది. వారు నమ్మినా నమ్మకపోయినా ఇది దేవుని మందిరం అన్న ఒక ఆలోచనతో, ఒక భయమో భక్తో సంథింగ్ ఏదైనా దానిని కలిగి ఉంటారు స్థానిక ప్రజలు. కానీ ఒక ప్రార్థనా మందిరమునే తగలబెట్టేసే అంత పని ఎవరు చేస్తారు? ఉన్మాదంతో రగిలిపోయే మతోన్మాదులు అనక ఏమనాలి చెప్పండి. దీనికి సంబంధించిన వార్త కూడా పేపర్లో రావడం విశేషం. ఇదిగో పల్లెల్లో కారు చిచ్చు పెడుతున్న మతోన్మాదం, పల్లెకు కూడా ఈ మతోన్మాదం చేరిపోయింది అనడానికి ఇంతకంటే ఉదాహరణ ఏముంటుంది చెప్పండి దేవుని బిడ్డలారా. దీనికి సంబంధించిన న్యూస్ కూడా స్థానిక న్యూస్ ఛానల్ వారు, అది యూట్యూబ్ ఛానల్ అనుకుంటా, మరి న్యూస్ ఛానల్లో కూడా ఈ వార్త వచ్చింది. ఒక్కసారి అది విందాం. అదిగోండి కాలిపోతున్న మందిరం. ఈ విధముగా రాత్రి కాలంలో నిప్పంటించేశారంటే ఏమనుకోవాలి చెప్పండి. ఒక వార్త చూద్దామండి. నా పేరు వెంకటేశ్వర్లు, రాణాపేట గ్రామం, చర్ల మండలం. ఆ లోపు జరిగింది 11:30కి జరిగింది. ఆ రాత్రి సమయంలో నిశాన్యంలో పడుకొని ఉన్నా. నా తిండగానే మంటలు లేచింది. ఆ మంటలు లేచిన సమయంలో నేను అక్కడే పడుకొని ఉన్నా. మంటలు మీద పట్టడంతో మెలకు వచ్చింది. మెలకు వచ్చి నేను కట్టినటువంటి తలిక రాకపోయేసరికి నేను పన్నుకొని బయటికి వెళ్ళిపోయి తిరిగి పైకి చూసేవారు పైన మంటలు కనపడలేదు. మళ్ళీ లోపలికి మంచం కాలిపోతుందని లోపలికి వచ్చా. లోపలికి వచ్చి మంచం పట్టుకుని వెళ్ళేసరికల్లా పైకి చూస్తే మంటలు ఏం కనిపించలేదు. ఇంకా అక్కడతోటి ఆడుదామంటే నోరు రాలేదు. ఎవరిని పలకరించడానికి దగ్గర దాపలు ఎవరూ లేరు.
అక్కడ నుంచి నేను ఎలా పరిగెత్తానో ఎలా చేశానో నాకే తెలియదు. అక్కడ నుంచి పారిపోయి వేరే చోట మిరప తోట ఉంది, మిరప తోట దగ్గర పందిరి కాడికి వెళ్ళి కూర్చున్నా. కాళ్ళు అయితే ఆగటం లేదు, ఎవరిని పిలవటానికి చేత కావట్లేదు, నోరు రావటం లేదు. అదే జరిగిన వాస్తవం. ఓకే, నా పేరు యు ఏలియా కన్నయ్య గారు. మరి శర్ల మండలం దానవపేట గ్రామంలో నేను చర్చ్ పాస్టర్గా శుక్రవారం పాస్టింగ్ పేరు నడిపించి నేను ఇంటికి వెళ్ళిపోయా. మరి నాకు ఇక్కడికి ఒక 60 కిలోమీటర్ దూరం ఉంటుంది. ఒక 11 గంటల సమయంలో ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఇలా చర్చి కాలిపోయిందయా, ఎవరు పెట్టారు మనకు తెలియదు, ఎవరు గుర్తులేరు అని చెప్పడం ద్వారా ఇంకా సరే మనం ఎవరి మీద నిందలు మోపుతాం చూడని పరిస్థితిలో వదిలే ఇంకా మనం ఏదైనా చేసుకుంటూ మళ్ళీ నడిపిద్దామని మరి ఇక్కడ వచ్చేవారికి చర్చి పూర్తిగా మరి కాలిపోయిందండి. మరి అధికారులకి దృష్టికి మేము తీసుకొస్తున్నాం, ఏదైనా మరి ఇలా చేయొద్దని చర్య మళ్ళీ తీసుకోవాలని అందరి ఎదుట నేను సమక్షంలో నేను ఒక దైవ సేవకుడుగా ఉండి దీన్ని వేలాడి చేస్తున్నా. విన్నారు కదా న్యూస్ని. దేవుని బిడ్డలారా, ఇలా ప్రతి ప్రాంతంలోనూ క్రైస్తవ ప్రార్థనా మందిరాలపై, క్రైస్తవ సేవకులపై, అలాగే క్రైస్తవ విశ్వాసులపై, సువార్తను ప్రకటిస్తున్న సువార్థికులపై పలు విధాలుగా ప్రత్యక్ష పరోక్ష దాడులు జరుగుతూనే ఉన్నాయి. దీని అంతటిని గమనిస్తుంటే క్రైస్తవ్యంపై ఎంత అక్కస్సు మతోన్మాదులు పెంచుకుని ఉన్నారు, ఎంత ఉన్మాదంతో రగిలిపోతున్నారా అన్న సంగతి మీరు గమనించే ఉంటారు. చూసారా ఎంత దారుణం అండి, ఎంత అన్యాయం అండి. వారు చెప్పే మాటలు వినండి, మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. చాలా దారుణం జరిగిందండి, చాలా ఘోరం జరిగిందండి. కేవలము ఈ మత విద్వేషపూరితమైన మనసుతోనే వారి మీద దాడి చేశారు. అంటే రోడ్డు అనే వంక చూపిస్తూ అసలు వాళ్ళ మాటల్లో ఇక్కడ చర్చి లేకుండా చేయాలి, మనమంతా హిందువులుగా ఉండాలి, గ్రామం అంతా హిందూ గ్రామంగా ఉండాలి, చర్చి లేకుండా చేయాలి అని ఈ మధ్య ఈ ఆలోచనలు, ఈ కుట్రపూరితమైన తలంపులతో వాళ్ళు నిండున్నారు అని కూడా వాళ్ళు చెప్తున్నారండి ఈ మధ్య రీసెంట్గా. చూసారంటే అర్థం ఏంటండి? ఈ పుట్టగొడుగుల్లాగా హిందూ సంస్థలు, ఈ మీడియా ఛానల్స్, కొన్ని రకరకాలైన ప్రజలు వచ్చారు కదా, వీళ్ళు ప్రజలను రెచ్చగొడుతున్నారు కదా. మన హిందూ దేశం, మన దేవుడు తిడుతున్నారు, మనల్ని అవమానిస్తున్నారు, రాళ్ళు రప్పలు దయ్యాలు అంటున్నారు, ఇట్లా లేనిపోనివి కల్పించి అమాయకమైన బీసీ హిందూ సోదరులను అగ్రకులాలకు చెందినటువంటి వారుగా ఉన్నటువంటి వారు రెచ్చగొడుతూ, లేకపోతే కొంతమంది మతోన్మాదులు రెచ్చగొడుతూ అన్యాయంగా వీరిని జైలు పాలు చేస్తున్నారు. బీసీ సోదరులారా, ముఖ్యంగా నా హిందూ సోదరులారా, తెలుసుకోండి, సత్యాన్ని తెలుసుకోండి. జైల్లోకి వెళితే ఏమంటే ఇంక వెనక్కి రావటానికి ఉండదు, వారి లైఫ్ అంతటితో అయిపోతుంది, పిల్లల భవిష్యత్తు పాడైపోతుంది. జాగ్రత్త, ఆలోచించండి. ఏమండి, ఇది చాలా దుర్మార్గం, దుశ్చర్య. సో కనుక ముఖ్యంగా నేను ఈ ఉదయకాలం వేళలో ఆ సంఘటనలు, ఆ విషయాలు మీ దగ్గరికి తేవాలని నేను ఆశిస్తున్నానండి. సరే, అంటే ఇలాగా అప్డేట్ ఇస్తూ ఏదో మిమ్మల్ని రెచ్చగొట్టాలని, లేకపోతే మిమ్మల్ని ఏదో క్రైస్తవులకి ఏదో అభద్రతా భావం కలిగిపోతుందంటూ ఏదో కేకలు వేయాలని, ఎమోషన్ సృష్టించాలని, లేకపోతే ఏదో చందాలు మీ దగ్గర వసూలు చేయాలని, డబ్బుల కోసం, వాటి కోసం అని మాత్రం ఎవరు భావించొద్దండి. కేవలం జరుగుతున్న విషయాలను మీకు అప్డేట్ చేయటమే నా బాధ్యతగా భావించి నా దృష్టికి వచ్చినప్పుడు విషయాలు మీ దగ్గరికి తెస్తున్నాను అన్నది గుర్తుంచుకోండి. సరే, ఒకవేళ నేను మొన్న అనౌన్స్ చేశానండి, దీనికి డబ్బులు మీరు చందాలు ఇవ్వాల్సిన అవసరం లేదు, లేకపోతే దీనికి ఏమీ లేదు, అది గవర్నమెంట్ దృష్టిలోకి వెళ్ళింది. ఒకవేళ చర్చికి దానికి ఏదైనా సంబంధించి ఏదైనా కావాల్సిన చేసిన గవర్నమెంట్ ఖచ్చితంగా వాళ్ళకి సాయం అందిస్తుంది అని నేను భావిస్తున్నాను. అదే జరుగుతోంది. మైనారిటీ కమిషన్ నుంచి మరి వైస్ చైర్మన్ వచ్చినట్లుగా, లూక్ గారు అక్కడికి వచ్చినట్లుగా మనం చూసాము, మన వీడియోలో అప్డేట్ చేశాము. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్లకు న్యాయం జరిగే విధంగా, వాళ్ళ మీద ఎవరైతే దాడి చేసిరో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకునేలాగా ఇప్పుడే నేను సిపి గారికి ఆదేశాలు ఇస్తాను. ఇక్కడ ఏదైతే చర్చ్ డ్యామేజ్ అయిందో దాన్ని కూడా వాళ్ళు వెంటనే బాగు చేసి మరి ఇక్కడ ప్రార్థనలు జరిగే ఏర్పాట్లు పోలీసులు చేసులాగిన వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. క్రైస్తవులు ప్రత్యేకమైన ఆరాధన చేసుకుంటారు 40 రోజులు. ఈ 40 రోజులు ఇలా యాష్ సండేగా వాళ్ళు పవిత్రంగా పాటించే దినాన్ని ఈ విధంగా చేయడం మంచి పద్ధతి కాదు. ఇక్కడ గత 40-50 సంవత్సరాల నుండి చర్చ్ నడుస్తున్నది. ఇక్కడ నుండి చాలామందికి అనేకమైన మేళ్ళు కూడా వాళ్ళు చేసిరని చెప్తా ఉన్నారు. అంత మంచి సంఘము పైన ఈ విధంగా చేయడము చాలా అన్యాయము. వాళ్ళు ఎంతటి వాళ్ళైనా ఎవరైనా కూడా ప్రభుత్వ పరంగా మరి తప్పకుండా వాళ్ళపైన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తూ
ఇక్కడ ఉన్న బాధితులకు మేము అండగా నిలబడతామని ధైర్యాన్ని ఇస్తున్నాం. సెలవు తీసుకుంటాం. గవర్నమెంట్ ఖచ్చితంగా వారిని ఆదుకుంటుంది అని నేను భావిస్తున్నాను. తగు న్యాయం వారు చేస్తారు. ఏమండి తెలివిగా వీరండి దాడి చేయటమే కాకుండా కొంతమంది పోలీసుల ద్వారా, లేకపోతే కొంతమంది ఆలోచన పరులు, లేకపోతే కొంతమంది అండ చూసుకొని ఏమండి ఆ మాజీ ప్రెసిడెంట్ అనండి, మాజీ ఎంపీటీసీ అనండి, ఆ గ్రామానికి చెందినటువంటి కొందరు కుట్రతో వీళ్ళ మీద దాడి చేసిన వెంటనే పోలీస్ స్టేషన్కి మళ్ళీ వీళ్ళే కేసు పెట్టారంటండి. చూసారా, వీళ్ళు ఏమన్నా ఆ నొప్పులతో బాధపడుతూ హాస్పిటల్ పాలైపోయి అయ్యో కుయ్యో మొర్రో అంటూ వీళ్ళు బాధలు వీళ్ళుంటే మళ్ళీ వీళ్ళ మీద ఒక 20 మంది మీద కేసు పెట్టారంట. ఏమండి ఎంత దగ, ఎంత మోసం అండి, ఎంత కుట్రండి. ఇదేనా హిందూ గ్రంథాల సారాంశం? హిందూ భక్తులకు నేర్పించే సారాంశం హిందూ గ్రంథాల నుంచి ఇదే చూస్తున్నామా మనం? ఏమండి రాధా మనోహర్ దాస్ గారు మరి ఈ విషయం మీద స్పందించరే? తెల్లారి లెగిస్తే అది అట్లా, ఇది ఇట్లా, అది ఇట్లా, బైబిల్ ఇట్లా, ఏసట్లా, గోండా అది ఇది అని ఏదో మాట్లాడేస్తూ ఉంటారు. మరి ఇలాగ అన్యాయం జరిగినప్పుడు ఎందుకు మీరు చక్కగా స్పందించి న్యాయంగా మాట్లాడలేదు మీరు ఎవరు కూడా? నాకు అర్థం కావట్లా. చూసారండి, వీళ్ళు తర్వాత వెళ్ళి ఇంకా వాళ్ళు కేసు పెట్టిన తర్వాత వీళ్ళు 2 రోజులు హాస్పిటల్ అడ్మిట్ అయిన తర్వాత వీళ్ళ తర్వాత కేసు పెట్టడం జరిగిందండి. చూసారా, ఇట్లాగున అడుగడుగున అన్యజనుల చేత హింస పాలైపోయి ఏమండి మన మత్తయి సువార్తలో చదువుకున్నట్లుగా హింసలు పాలైపోయారు. కేవలం క్రీస్తు కొరకు క్రైస్తవులుగా జీవిస్తున్నందుకే వాంటెడ్గా వారి మీద దాడి జరిగింది. అది కేవలం రోడ్డు అయితే కొట్టుకుంటారు, తిట్టుకుంటారు. భయంకరంగా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ అరుస్తూ పూనకాలు వచ్చినట్లుగా కేకలేస్తూ రాళ్ళు రువి బయటికి లాగి ఈడ్చి కొట్టి తన్ని ఎందుకు చేస్తారండి? బలం ఉంది కాబట్టా? చట్టం మీ చేతిలోకి తీసుకుంటారా? రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తారా? మీకేమైనా బుద్ధి, జ్ఞానము, ఆలోచన ఏమైనా ఉందా? కొంతమంది మతోన్మాదులు నేను ప్రశ్నిస్తున్నానండి ఉదయకాలం వేళ. ఇది చాలా తప్పు. దానికి తగిన పనిష్మెంట్ ఖచ్చితంగా మీరు అనుభవిస్తారు. లేదా ఇక్కడ కాకపోయినా భగవంతుడు ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు, వింటున్నాడు. తగిన సమయంలో ఖచ్చితంగా మిమ్మల్ని శిక్షిస్తాడు. గుర్తుంచుకోండి, ఇట్లా అన్యాయం ఎవరూ చేయకూడదు. ఏ మతం మీద ఇలాంటి దాడులు జరగకూడదు. అందరూ సమానమే. భారతదేశం నా దేశం, ఇది మన దేశం. మన దేశం లౌకిక దేశం. ఒక మతం ప్రతిపాదికన నడిచే కంట్రీ కాదు ఇది. భారతదేశంలో విభిన్న మతాలు ఉన్నాయి, విభిన్నమైన కులాలు ఉన్నాయి, విభిన్నమైన వ్యక్తిత్వాలు ఉన్నాయి, విభిన్నమైన సంస్కృతులు ఉన్నాయి. ఇదంతా కూడా ఒక సమ్మిళనంగా ఐకమత్యంగా ఉండేటువంటి లౌకిక దేశం, సెక్యులర్ కంట్రీ ఇది. కళ్ళు తెరవండి, తెలియకపోతే తెలుసుకోండి. ఎందుకన్నా గొడవ వద్దు చెయ్యి, ఇట్లా పిల్లలు రాపుతానికి అన్ని కుచ్చుకోపోయినాయి. కుచ్చుకోపోతే కూడా అట్లని రాళ్ళు కొట్టారు. పాప ఫోన్ చేసి డాడీ నువ్వు ఎప్పుడు వస్తావు, ఏడున్నావు నువ్వు అని అంటుంది. నేనేం నా బిడ్డకి ఏం చెప్పలేక నేను ఇక్కడ వాడి చచ్చిపోతున్నా. 20 మంది మీద రిటర్న్ కేసు వేసారు. మేము కేసు పెట్టినాక కూడా వాళ్ళకి పలుకుబడి ఉంది కాబట్టి వాళ్ళది ఒక అర్ధ గంటలో కేసు బుక్ అయితే మాది కొట్టిన 2వ రోజుకు కేసు బుక్ చేసారు. ఎంత అన్యాయం ఉందో ఈ వ్యవస్థ చూడండి. ఇప్పుడు మా ఇంట్లో ఉన్నాయన ఆయన ఒక్క ఆయననే, ఆయన ఒక్క ఆయన ఇట్లా పడిపోయిండు. మాకు అదే బాధగా ఉంది. నమస్తే. జన్వాడలో కొంతమంది దళితులపై చర్చిలోకి చొరబడి చాలామంది బీసీ కొంతమంది నాయకులు వచ్చి దాడి చేసి జరిగింది. దళితుల మీద దాడి జరిగిందని కూడా ఇంతకుముందు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు జన్వాడలో పెద్ద ఎత్తున ఆయన కూడా ధర్నా చేసిండు. అది కూడా పెద్ద ఎత్తున ఇష్యూ అయింది. నిజాలేంటి, ఏం జరిగిందో తెలుసుకుందాం. కొంతమంది క్షతగాత్రులు ఉన్నారు, చాలామంది బీసీ నాయకులకు సంబంధించిన వాళ్ళు వచ్చి దాడి చేసిరని కూడా వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. ఎందుకు ఈ సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందమ్మా? అక్కడ చర్చి దగ్గర సీసీ రోడ్ వేస్తుర్రు. ఏ ఊరు మీది? జొన్వాడ విలేజ్లా లోపల చర్చి ముందర నుంచి రోడ్ ఉంది ముందు. ఆ రోడే దాన్ని మంచిగా చేపిస్తుర్రు. అయితే కొంచెం ప్లేస్ మాది పాత చర్చి కాంపౌండ్ వాళ్ళు ఉండే, అది గుల్లగొట్టేసిర్రు. అంటే మేము కొత్త చర్చి కట్టుకుంటున్నాం కాబట్టి అది గుల్లగొట్టినాం. ఆ రోడ్డు పాత చర్చి కాంపౌండ్ వాళ్ళ కన్నా లోపలికి వేస్తుర్రు.
ఇట్లా లోపలికి వేయకండి, ఫస్ట్ ఎక్కడి వరకు ఉండేను అక్కడి వరకు వేయండి అని చెప్పి మా పెద్దవాళ్ళు మాట్లాడారు. మాట్లాడితే ఫస్ట్ మాట్లాడినప్పుడు సరే అన్నారంట. సెకండ్ సారి మాట్లాడక ముందే వాళ్ళు రోడ్ వేసేస్తారు. ముందు మాట్లాడింది ఏంది, ఇప్పుడు మాట్లాడేది ఏంది, మీరు ఇంట్లో ఎందుకు చేస్తుర్రు, వేయకండి మీకు దండం వేస్తాం మేము, ఇప్పటివరకు మీరు ఎన్నో వేసిర్రు, ఇది కూడా ఒకటి చేస్తున్నాం అనుకొని వదిలిపెట్టుండి మీరు ముందు ఎక్కడ ఉంటే అక్కడ వేసుకోండి అని చెప్పారు. అయినా కానీ వాళ్ళు వినలేరు. చర్చి దగ్గరలోకి తీసుకొని వచ్చింది రోడ్డు, చర్చికి ఆనుకొని వేస్తారు అనమాట. అట్లా ఆనుకొని వేస్తే ఇప్పుడు మేము కట్టిన చర్చి కూడా మెట్లు రోడ్ పైనకి వస్తాయి. ఇప్పుడు కట్టినాక మళ్ళీ రోడ్ మీదకి వస్తున్నాయి, తీసేయండి అది దాన్ని గొడవ చేస్తారు. వద్దు అని చెప్పేసి కొట్లాడుతారు వీళ్ళు. అడుగుతురు, కొట్లాడడం కూడా ఏం లేదు, అడుగుతురు. వాళ్ళు దండం పెట్టి కూడా అడిగిరు వాళ్ళకు, సర్పంచ్కి నరసింహకు అడిగితే సరే 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 అని చెప్పేసి మొత్తం అది మిల్లర్ తెచ్చి గుమ్మరి చేసిరు. వీళ్ళు చేతులు పెట్టి ఆపేసిరు. వద్దు వేయకండి, మీరు ఇట్లా చేయకండి, మేము దండం చేస్తాము, మాకు వదిలిపెట్టుర్రి అని అంటే వాళ్ళు ఇంటలేరు. అట్లనే వేస్తారు వీళ్ళు చేతులతో. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఆపింది ఎందుకు మా చర్చి దగ్గరకు వచ్చి రోడ్లు వేస్తున్నారు, దగ్గరికి రానియొద్దు, ఇంతకుముందు ఎంత ఉందో అంతే వేయాలి అని చెప్పి అన్నారనమాట. అంటే వాళ్ళు లేదు లేదు మేము అది మీ చర్చి ఎంతవరకు ఉందో అంతవరకు వేస్తాము, ఇది మీది కాదు అనేసి అట్లా అనుకొని అట్లా వేస్తారు. వాళ్ళు చేస్తుంటే ఇది గవర్నమెంట్ది ఇది అని చెప్పి రోడ్ అట్లనే వేస్తుంటే లేదు అట్లా చేయకండి మీరు, మాకు ప్రాబ్లం అవుతుంది ముందుకు అని చెప్పి వీళ్ళు అది సిమెంట్ అనేది ఇట్లా దొబ్బుతున్నారు. అక్కడ దొబ్బుతుంటే వాళ్ళు వద్దు అని వాళ్ళు అంటారు, లేదు వెయ్యనీయమని వీళ్ళు అంటారు, వేస్తామని వాళ్ళు అంటారు. అట్లా అనుకుంటానే వాళ్ళు ఇక అక్కడ నుంచి రాళ్ళ తీసుకొని వీళ్ళని కొట్టేస్తూనే ఉర్రు. ఆగకపోతే ఇక సరేలే అని చెప్పేసి నేను ఆయన పోతే ఆయనను బట్టి అక్కడ లాగేసుకొని కొట్టారు. నేనేమో అక్కడనే బిగిసిపోయినా, రక్తం కారుతా ఉంది. అదేవిధంగా రాసుకొని వెళ్ళిపోయారు లోపలికి వెళ్ళిపోతే నేను కింద పడి మెల్లమెల్ల తీసుకొని పోయి ఇక కొత్త చర్చి కడుతున్నాం. ఆ చర్చి పైకి వెళ్ళి టార్చ్ ఉంటుంది కదా, అది మొత్తం ఇరగొట్టేసేసారు. అంత అవసరం ఇప్పుడు పోలీసు వాళ్ళు కూడా ఇక్కడ బయటకు వచ్చేసారు వాళ్ళు భయపడి. రైట్, ఇప్పుడు ఇంత అన్యాయం జరిగింది కదమ్మా, మీరేం కోరుకుంటున్నారు, ఏం డిమాండ్ చేస్తున్నారు? ఏమి వాళ్ళని కొట్టలేరు, వీళ్ళనే కొట్టిర్రు. వీళ్ళు జరంత మందిరు, వాళ్ళు చాలా మందిరు, వాళ్ళు చాలా మంది ఉండి కొట్టిర్రు. కానీ అందరినీ లోపలికి జరంత మందిరు అని పోలీసు వాళ్ళు వచ్చి లోపలికి నూకారు. జై శ్రీరామ్ అని ఎందుకు దేవుణ్ణి నామము ఉద్దేశించి మన క్రైస్తవులను కొట్టిరు. అది మాకు న్యాయం జరగాలి. దయచేసి పెద్దలకు చిన్నలకు అందరికి చెప్తున్నాము, మాకు న్యాయం జరిగేటట్టు చూడండి. జొన్నవాడ గ్రామంలో దళితులకు క్రైస్తవులకు ఆయన ఒక్కని ఇట్లా పడిపోయిండు. మాకు అదే బాధగా ఉంది. మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టండి. సో చాలా ఎప్పటి నుంచి ఇప్పుడు వాళ్ళని కొట్టిన వాళ్ళని కూడా శిక్షించాలి, మేము కోరుకునేది అది. సో ఇది చర్చి మీద దాడిగా కొంతమంది చిత్రీకరించారు. యాక్చువల్గా అంటే రెండు కులాల మధ్య జరిగినటువంటి దాడిగా కూడా సోషల్ మీడియాలో వార్తలు వచ్చినాయి.